హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఉల్లిపాయ బజ్జీలు. ఇవి చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఒక్కసారి తిన్నామంటే చాలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాం, అంత రుచిగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. కాబట్టి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ఉల్లిపాయ బజ్జీలు వేసుకోవడానికి ఉల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి రౌండ్గా సర్కిల్స్ లాగా చూడండి ఇలా కోసుకోవాలి. మనం చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఇలా కోసుకోవాలన్నమాట. మనం సర్కిల్స్ని విడదీయకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా సర్కిల్స్గా కోసుకోవాలి. మనం ముక్కను చూసారా? ఈ మాత్రం సైజులో ఈ మాత్రం దలసరిగా ఉండేలా కోసుకోవాలి. ఓకేనా? నేను చూడండి చక్కగా ఉల్లిపాయలు ఇలా కోసి ముందుగానే పెట్టేసుకున్నాను. చక్రాల్లాగా కోసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను చూడండి ఫ్రెండ్స్, శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను కారపొడి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి, సరిపడా వేసుకోండి. ఓకేనా? 1/2 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తే బాగోదు, ఫ్లేవర్ మరీ ఎక్కువ అయిపోతుంది. అందుకని మనం 1/2 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ వేసుకోవడానికి వీలుగా పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి మరీ పలుచుగా కాకుండా కలుపుకోవాలి. చూడండి, కొంచెం మీడియంగా ఉండేలా చూసుకోవాలి. చూసారా? పలచగా లేకుండా చూసుకోవాలి, మరీ పలచగా ఉండకూడదు. బజ్జీ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఇలా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, మనం కోసుకున్న ఆనియన్ రింగ్ ఉంది కదా, దానిని ఒకటి తీసుకొని చక్కగా మనం పిండి కలిపి ఉంచుకున్నాం కదా, శనగపిండి బ్యాటర్, దానిలో మంచిగా డిప్ చేసుకోవాలి. చూసారా? 2 పక్కల మంచిగా పిండి కోట్ అయ్యేలా చూసుకొని, చూసారా? చక్కగా ఇలా మొత్తం మన ఆనియన్ రింగ్కి అంతా కూడా పిండి పట్టుకునేలా చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం. మన ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం డిప్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని ఇందులో స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి జాగ్రత్తగా, ఆయిల్ ఎప్పుడు వేసుకున్నా మనం స్లోగా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా బజ్జీలు బ్యాటర్లో ముంచి ఇలా వేసేసాను. ఇది వెంటనే కలపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకోవాలి. ఓకేనా? మనం వెంటనే తిప్పేస్తే కనుక ఉల్లిపాయ అన్నీ పొరలుగా ఊడిపోతుంది. అందుకని వెంటనే టర్న్ చేయొద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైన బజ్జీ రంగు చూసారా? కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం ఒక్కొక్కటిగానా. స్లోగా టర్న్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా చూడండి, మంచిగానా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూసారా? చూడండి బజ్జీ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మనం స్లోగా అన్నీ కూడా టర్న్ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన ఉల్లిపాయ బజ్జీలు అన్నీ కూడా టర్న్ చేసుకున్నాం కదా. రెండో వైపును కూడా ఇలాగే దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మన ఉల్లిపాయ బజ్జీలు 2 వైపులా కూడా దోరగా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఆయిల్ రాకుండా తీసేసుకుందాము. అన్నీ కూడా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ బజ్జీలు ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కానీ ఇలా ఉల్లిపాయ బజ్జీలు చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.